అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పార్ట్ 8 విందాం. అవును, నువ్వు ఇంకా తిని ఉండవుగా, రా మాతో పాటు జాయిన్ అవ్వు. ఇక నుంచి మనం కూడా ఫ్రెండ్స్ అంటూ నేహ చేయి పట్టుకుని క్యాంటీన్కి లాక్కెళ్తుంది పూజ. వస్తున్న ఇద్దరినీ చూసి మిగతా వాళ్ళు అదేదో వింతలా చూస్తున్నారు. అను, ఒకసారి గిల్లవు, నాకేదో వింత కనిపిస్తోంది అంది నవ్వుతూ వస్తున్న పూజ నేహాలను చూస్తూ గాయత్రి. దాంతో అను సరదా గట్టిగా గిచ్చింది. ఆ దెబ్బకి హా అని అరిచింది గాయత్రి. నిజంలాగే ఉంది గాయత్రి, నాకు కనిపిస్తోంది అన్నాడు నెమ్మదిగా జోసెఫ్. ఇంతలో పూజ నేహ అక్కడికి చేరుకున్నారు. అంత ఆశ్చర్యపోనక్కర్లేదు, అన్నీ మర్చిపోయి ఇప్పటి నుంచి మనం అంతా ఫ్రెండ్స్ అంటూ నేహాని కూర్చోబెట్టి తను కూడా అరుణ్ పక్కన కూర్చుంది పూజ. నేహ నవ్వుతూ చూస్తూ ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్, ఐ థింక్ మిమ్మల్ని చాలాసార్లు చిరాకు పెట్టాను, బుక్ చేయాలని చూశాను, కానీ ఈ రోజు నుంచి నాలో ఒక మంచి స్నేహితురాలను చూస్తారు మీరంటూ చెయ్యి ముందుకు చాపింది నేహ. దాంతో అను నేహ చెయ్యి అందుకు నవ్వింది. నువ్వే కాదు, మేం కూడా చాలా చేశాంలే అంటూ వారు మొదటి నుంచి ఒకరినొకరు ఇరికించడానికి వేసిన ప్లాన్స్ గుర్తు తెచ్చుకుంటూ సరదాగా నవ్వుకున్నారు శాన్వి వాళ్ళు. నిజానికి వాళ్ళల్లో వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఎవరిపై ద్వేషం, పగ అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. జస్ట్ నార్మల్ ఫైటింగ్స్ అంతే. అందుకే అంత ఈజీగా కలిసిపోయారు. పువ్వు ఇక్కడ నవ్వుతూ ఉంటే తుమ్మెద మాత్రం ఎక్కడో ఎందుకుంటుంది చెప్పండి. అందుకే వెతుక్కుంటూ వచ్చేశాడు కృష్ణ. కంగ్రాట్స్ అరుణ్, ఫైనల్లీ సాధించావు అంటూ అభినందించాడు కృష్ణ. థ్యాంక్స్ కృష్ణ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు అరుణ్. అతని నవ్వులోనే తెలుస్తోంది అతను ఎంత సంతోషంగా ఉన్నాడు. ఇంతలో పూజ తుళ్ళుతూ హే వినండి, 2 వీక్స్లో మా ఎంగేజ్మెంట్, అమ్మ ఇందాకే ఫోన్ చేసి చెప్పింది అంటూ అరుణ్ చేయి పట్టుకుని చెప్తోంది. అందరూ ఒక్కసారే హో అని అరిచారు. అంత త్వరగానా, ఇంకొన్నాళ్ళు ఎంజాయ్ చేయాల్సింది అన్నాడు కృష్ణ. నిన్నొచ్చిన టెన్షన్కి రాత్రంతా డాడీని కంగారు పెట్టేశాను, ఫలితం ఇలా అంటూ నవ్వుతూ ఉన్న అరుణ్ చేతిని అల్లేసింది పూజ. ఈ భాగ్యం నాకెప్పుడు కలుగునో అనుకున్నాడు వారిని చూస్తూ కృష్ణ. నేహా, జోసెఫ్ ఒక్కసారిగా మాకేం సంబంధం లేదు బాబోయ్ అన్నారు. ఆ మాటకు అందరూ నవ్వుకున్నారు. ఏంటో వీళ్ళు ఒక్కరోజు సీఎంలా ఒక్క రాత్రికే గొప్ప ప్రేమికులైపోయారు, ఒక్కరోజులో ఎన్ని జరగచ్చో నిరూపించారు అన్నాడు జోసెఫ్. దాంతో అను ఏదో ఆలోచిస్తున్నట్టు నిజమే, ఒక్కరోజులో చాలా జరగచ్చు అంటూ మళ్ళీ అరుణ్, మీ స్టోరీ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? పూజ ఎస్ చెప్పడం కాదు, మీరు చెప్పిన వెంటనే మీ పేరెంట్స్ ఒప్పుకోవడం అంది అను. దాంతో కృష్ణ తన మనసులో అంటే నా ప్రేమను కాదనడానికి కారణం కూడా ఇదేనా, అందుకే నువ్వు అంటుందా అనుకుని వెంటనే మొబైల్ తీసి అనుకి మెసేజ్ చేశాడు. నా అత్తమామల్ని నేను ఒప్పిస్తానులే, నువ్వు కంగారు పడకు అంటూ. అది చూసిన అను ఫోన్ పక్కన పెట్టేసి భోజనం చేస్తోంది. ఏంటి కనీసం నన్ను చూడలేదు అనుకుని మళ్ళీ మెసేజ్ చేశాడు కృష్ణ. సందేశం చూశాక చెలి నన్ను చూడనే లేదేలా అంటూ. అయినా కూడా అను నుంచి ఎటువంటి స్పందన రాలేదు. నో అను, నువ్వు ఇప్పుడు రిప్లై ఇచ్చినా రియాక్ట్ అయినా తనకి హోప్స్ పెంచిందని అవుతావు. నోనో అనుకుని సైలెంట్గా ఉంది అను. కానీ ఒక పక్క కృష్ణ మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు. అయినా కూడా అను నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంతలో అరుణ్, సరే అయితే అందరం కలిసి ఈ వీకెండ్ షాపింగ్కి వెళ్దాం అన్నాడు అరుణ్. వెళ్దాం అంటూ ఎక్సైట్ అవుతుంది సాన్వి. మరి పార్టీ అన్నాడు జోసెఫ్. నీ పార్టీయే కదా మామ, నేను ఇస్తానుగా, డోంట్ వర్రీ అంటూ వెటకారంగా నవ్వుతున్నాడు అరుణ్. రే, అంత ఓవర్ చేయకు, నిజానికి నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలి నా వల్ల నీ ప్రేమ సక్సెస్ అయినందుకు. సర్లే అని ఊరుకున్నాను, బట్ పార్టీ మాత్రం పక్కా అని గర్వంగా చెప్తున్నాడు జోసెఫ్. తనివ్వడం కాదు, నేనిస్తానుగా నీకు అని హామీ ఇచ్చింది పూజ. అన్ని అభయాలు ఇవ్వకు, ముందు ముందు చాలా ఇవ్వాల్సి వస్తుంది అని నవ్వింది గాయత్రి. అలా అందరూ కలిసి లంచ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎవరి వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నేహా కూడా వాళ్ళతో కలిసిపోవడంతో ఇంకా ఆఫీస్లో వారిని అనేవారే లేకపోయారు. అందరూ బాగా కలిసిపోయారు. చక్కగా పని, ముచ్చట్లు, తిండి, కహాని అన్నట్టుగా ఉంది వాళ్ళ పని. ఆ వారం కాలంలో కృష్ణ ఎన్ని మెసేజెస్ చేసినా అను పట్టించుకునేది కాదు. అలా వారాంతం షాపింగ్ రోజు
అందరూ మధ్యాహ్నం కల్లా ఒక రెస్టారెంట్ చేరుకున్నారు. ఫుల్లుగా తినేసి 2 కార్లలో షాపింగ్ మాల్కి వెళ్లారు. అరుణ్, పూజ, అను, గాయత్రి ఒక కార్, కృష్ణ, జోసెఫ్, సాన్వి, నేహ ఒక కార్. అక్కడికి వెళ్ళిన తర్వాత అరుణ్, అందరికీ ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకోండి, మా అమ్మ తరపున ట్రీట్లో మొదటి భాగం ఇది అన్నాడు అరుణ్. దాంతో గాయత్రి, హే అరుణ్, మేమేదో సరదా కన్నాం అంది. లేదు గాయత్రి, అత్తయ్య మరీ మరీ చెప్పారు, ముఖ్యంగా మా ఆడపడుచుకు అంటూ అనును పట్టుకుంది పూజ. పూజన్న మాట కృష్ణకు అర్థం కాలేదు. ఇంతలో అను, ఆహా వదిన గారు, ఎంత వినసొంపుగా ఉంది ఆడపడుచన్న పదం అని నవ్వుతోంది. అంటే ఓన్లీ అనునే స్పెషలా అన్నాడు జోసెఫ్. అది కాదురా, గాయత్రి ఎప్పుడు ఊరెళ్ళినా అను మా ఇంట్లోనే కదా ఉండేది. అమ్మకు ఆడపిల్లలు లేనందున అనుని కూతుర్లా అనుకుంది. రే, నీకు మాత్రం మా ట్రెడిషన్ తెలిసేలా తీసుకోమందిరా, పద పద అంటూ అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయాడు అరుణ్. అనుకు చాలా హాయిగా అనిపించింది అరుణ్ అలా తన కోసం కేర్ తీసుకోవడం. నేహ, అను, సాన్వి, పూజ శారీ సెక్షన్ మీద పడ్డారు. గాయత్రి వీడియో కాల్ ఆన్ చేసుకుని మాట్లాడుకుంటూ సెలెక్ట్ చేసుకుంటోంది. అరుణ్, జోసెఫ్ మెన్స్ కలెక్షన్ చూస్తున్నారు. కృష్ణ మాత్రం అనుకి పబ్లిక్గా సైట్ కొడుతున్నాడు. మొదట పూజ చీరలు కావడంతో వాళ్ళు తనకి సెలెక్ట్ చేస్తున్నారు, కానీ ఏది కూడా పట్టాన్ని నచ్చడం లేదు. ఇంక అనుకి నీరసం వచ్చి అక్కడ చివరగా ఒక సోఫా దగ్గర కూర్చుంది. సైకిల్ ముందు చక్రం వెళ్ళిపోతే వెనక చక్రం ఏం చేస్తుంది అన్నట్లు కృష్ణ కూడా వెళ్ళిపోయాడు అను వెనకే. ఏమను, నీరసం వచ్చిందా అన్నాడు పక్కనే కూర్చుని. దాంతో అను లేచి వెళ్ళాలనుకుంది. మరీ అంత ఇబ్బంది పెడుతున్నానా, కనీసం నీతో మాట్లాడేందుకు కూడా పనికిరానా అన్నాడు కృష్ణ డల్గా. కృష్ణ ముఖం చూసి జాలనిపించి ఇంకేం మాట్లాడలేదను. అరుణ్తో తన ఫ్యామిలీతో నీకు మంచి రిలేషన్ ఉందనుకుంటా అన్నాడు కృష్ణ. హా, బాగా. మొదట్లో గాయత్రి సెలవులకు ఊరెళ్తే పిచ్చెక్కిపోయేది. ఆ తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీకి నేను బాగా నచ్చానంట. ఇక ఎప్పుడూ అక్కడికే వెళ్తుంటాను. ఇంకా అరుణ్ కూడా నన్ను తన తోబుట్టువులో చూడడంతో మా ఇద్దరి బాండింగ్ బాగా పెరిగింది అని అరుణ్ని చూసి సంతృప్తిగా చెప్తోందను. కృష్ణ తన ప్రశాంతమైన ముఖాన్ని చూసి మైమర్చిపోతున్నాడు. వచ్చినప్పటి నుండి ఇంత నిర్మలంగా అను ఫేస్ చూడలేదనుకుంటున్నాడు. దూరం నుంచి అరుణ్, కృష్ణ కొంచెం ఇటు వచ్చి ఈ డ్రెస్ ఎలా ఉందో కాస్త చెప్పండి అని పిలవగా కృష్ణ అటు వెళ్ళాడు. కృష్ణ, మీరు చెప్పండి. జోసెఫ్కి షెర్వాణి బాగా సెట్ అయిందని చూపించగా మెరూన్ కలర్ది సెలెక్ట్ చేశాడు. అరుణ్ బలవంతం మీద కృష్ణ తన కోసం కూడా ఒక ఫార్మల్ సూట్ తీసుకున్నాడు. అటునుంచి అమ్మాయిల దగ్గరికి వచ్చారు. ఇంకా అవ్వలేదా అని నవ్వుకున్నారు వాళ్ళు. అరుణ్ వచ్చి పూజకి హెల్ప్ చేశాడు. ఇంకా అను, సాన్వి, నేహ మిగలడంతో వాళ్ళు చూస్తున్నారు. అను ఏదో శారీ మీద వేసుకుని చూస్తోంది. ఇంతలో కృష్ణ, ఇది నీకు సెట్ అవ్వదు అన్నాడు. నా చీర నా ఇష్టం, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది అని వేరే శారీస్ చూస్తోందను. ఆ మాట కృష్ణకు చాలా కోపం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకుని తిరిగొచ్చి సాన్వి పక్కన నిలబడ్డాడు. ఇంకో బ్లూ కలర్ చీర చూస్తోంది. నీకు ఈ చీర బాలేదు సాన్వి అన్నాడు అనుని చూస్తూ కృష్ణ. సాన్వి అతను నిజంగా చెప్పాడనుకుని వేరే శారీ చూస్తోంది. అను కూడా బ్లూ శారీ వదిలేసి ఆరెంజ్ తీసింది. ఇది నీ స్కిన్ టోన్కి సెట్ అవ్వదు అన్నాడు కృష్ణ. ఇది బాగానే ఉంది కదా కృష్ణ అంది మళ్ళీ చూసుకుంటూ. వేరే తీసుకోమన్నానా అన్నాడు కొంచెం గట్టిగా. మళ్ళీ అను అదే చీర తడుముతుండడంతో. దాంతో అను, సాన్వి ఇద్దరు ఒక్కసారే ఆ చీరలను వదిలేశారు. సాన్వి సరే అని వెతికి వెతికి మంచి లైట్ ఎల్లో చీర తీసుకుని చూసుకుంటోంది. అను ఏమో బ్రౌన్ తీసింది. అను, సాన్వి ఇద్దరూ ఒకేసారి ఇది ప్యాక్ చేయండి అంటూ సేల్స్మ్యాన్కి చెప్తున్నారు. కృష్ణకి అను చీర అస్సలు నచ్చలేదు. కళ్ళతోనే బాలేదని చెప్పాడు. అయినా వినకుండా ప్యాక్ చేయమంది అను. దాంతో కృష్ణ, హే చెప్తే అర్థం కాదా, ఈ చీర నీకు సూట్ అవ్వదు సాన్వి అంటూ అనుని చూస్తూ కోపంగా పలికాడు కృష్ణ. దెబ్బకు సాన్వికి కంగారు వచ్చేసి చీర వదిలేసి విక్కమొహం వేసింది. ఈ తతంగమంతా ఎప్పటినుంచో చూస్తున్న మిగతా వాళ్ళు నవ్వుకుంటూ సాన్వి దగ్గరకు వచ్చారు. అను, కృష్ణ మాత్రం కళ్ళు మరచట్లేదు. నాకు శారీ వద్దు, ఏం వద్దు అరుణ్ అంది నెమ్మదిగా సాన్వి. దాంతో నేహ నవ్వుతూ, నీకు ఇంకా సీన్ అర్థం కాలేదా, అటు చూడు అంటూ అను కృష్ణలను చూపిస్తోంది. ఇంకా వాళ్ళు పొజిషన్స్ మార్చకుండా కళ్ళతోనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అప్పటి వరకు తన కోసమే సజెషన్స్ అనుకుని సిన్సియర్గా పాటించింది సాన్వి.
ఇంతలో పూజ ఏదో తేడా కొడుతోందేంటి అంది. దాంతో జోసెఫ్ తేడా కాదు, నాకు కన్ఫామే అన్నాడు. అంతేనంటావా అన్నాడు అరుణ్. ఇప్పుడు చూడు, నేను ప్రూవ్ చేస్తాగా అంటూ సాన్వికి నచ్చిన చీర ప్యాక్ చేయించి పక్కన డ్రెస్సుల్లోంచి ఒక చిన్నపిల్ల గౌన్ తీసి తన చేతిలో పెట్టి వివరం చెబుతోంది నేహ. లాస్ట్కి అను పీచ్ కలర్ శారీ తీసుకుని చూస్తోంది. ఇది బాగుంది సాన్వి అన్నాడు కృష్ణ. ఏది కృష్ణ? ఇదా అంది చేతిలో డ్రెస్ చూపించి సాన్వి. ఇప్పుడు తీసుకుని ఏం చేసుకోను, మా పిల్లల కోసం దాచుకోవాలా నేను అంటూ అనుకున్న దానికంటే అమాయకంగా అడిగింది సాన్వి. అది చూసిన కృష్ణ అది అది ఈ శారీ ఇది ఇది అని ముందు పెట్టి పక్కన పెట్టించిన ఎల్లో శారీ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అను కూడా చిన్నగా తల కొట్టుకుని ఇంకా కృష్ణ చూపించింది ఫైనల్ చేయగా బిల్ పే చేసి బయటకు వచ్చి ఫుల్గా నవ్వుకున్నారు. అప్పటి వరకు కాల్లో బిజీగా ఉన్న గాయత్రికి ఏం అర్థం కాక అలానే చూస్తోంది. బయటకు వచ్చేసరికి సాయంత్రం అయింది. అందరూ కార్ల దగ్గరికి చేరారు. నెక్స్ట్ ఎక్కడికి అన్నాడు కృష్ణ వాళ్ళెంతసేపటికి నవ్వు ఆపకపోతుంటే. అరుణ్ అంది ప్రేమగా పూజ. అన్ని దీర్ఘాలొద్దు, పానీపూరినా కదా, పద వెళ్దాం అన్నాడు అరుణ్. మా మంచి అరుణ్ అంటూ పూజ మెటికలు విరిచింది. సరే అంటూ అందరూ ఒక ఫేమస్ పానీపూరి స్పాట్కి స్టార్ట్ అయ్యారు. ఈసారి కృష్ణ కార్లో అను, గాయత్రి, నేహ వెళ్లారు. కావాలనే అనును ముందు కూర్చోమంది నేహ. అరుణ్ కార్లో జోసెఫ్ పూజ పానీపూరి అడిగిందని నీకెలా తెలుసురా అని అడిగాడు జోసెఫ్. దీనికి పానీపూరి అంటే ప్రాణం రా, ఆఫీస్లో ఇన్ని పడ్డా పానీపూరి అంటే వచ్చి మాట్లాడేస్తుంది అంటూ పూజ వైపు చూశాడు అరుణ్. పూజ అరుణ్ ఒక్కటి పీకితే మిగతా ఇద్దరు నవ్వారు. ఆ స్పాట్ చేరుకున్నాక అందరూ నడిచి లోపలికి వెళ్లారు. అను తన బ్యాగ్లో ఇయర్ ఫోన్స్ తీసి పెట్టుకుని పడుకుంది. వెళ్ళిన వారు ఒక్కొక్కరు అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ చూసి టేస్ట్ చూసే పనిలో పడ్డారు. కృష్ణ ఎంత చూసినా అను అక్కడికి రాలేదు. గాయత్రి తప్ప అందరూ కృష్ణను చూసి నవ్వారు. నేహ కృష్ణ పక్కగా నుంచుని మీరెంత చూసినా తను రాదు అంది మెల్లిగా. దాంతో కృష్ణ తిరిగి చూసి తల వంచుకుని నవ్వుతున్నాడు. ఎందుకు రాదు అని అడిగాడు కృష్ణ. వీడిని అడగండి, ఆన్సర్ వీడికి బాగా తెలుసు అంటూ జోసెఫ్ని చూపించి పిచ్చి పిచ్చిగా నవ్వాడు అరుణ్. మళ్ళీ గుర్తు చేయకరా అంటూ ఒక రకంగా చెప్పాడు జోసెఫ్. ముందు జరిగింది తలుచుకొని నేహాకు చెప్తూ నవ్వుకుంటున్నారు. ఇంతలో కృష్ణ 2 ప్లేట్స్ పానీపూరి, ఒక దహీపూరి, ఇక మసాలా పూరి ఆర్డర్ ఇచ్చి అన్నీ ఒక ట్రేలో సర్దుకున్నాడు. వీళ్ళు గమనించేలోగా కారు వైపు వెళ్ళాడు. గాయత్రి అది చూసి ఆపడానికి ముందుకు వెళ్తుంటే జోసెఫ్ ఆపేశాడు. ఉండండ్రా వెళ్ళి ఆపుతాను, ఇప్పటికే వాళ్ళకి కోల్డ్ వార్ నడుస్తోంది, ఇప్పుడు వాల్కనో పేలినా పేలుతుంది అంటూ ముందుకు అడిగేయగా మళ్ళీ ఆపేశాడు జోసెఫ్. ఏమైంది అంది గాయత్రి. నీకు మాల్లో జరిగిన స్క్రిప్ట్, ఇక్కడ స్టోరీ, అక్కడ సినిమా తెలియదా అంటూ ముఖాన్ని చూస్తూ అడుగుతున్నాడు. ఏహే సరిగ్గా ఏడు అంది గాయత్రి. అరుణ్, పూజ జరిగింది రిహార్సల్స్తో సహా చెప్పారు. దాంతో గాయత్రి తన నోరు వదిలేసి చూస్తుంటే మూసి దోమలు దూరేయగలవు అన్నాడు జోసెఫ్. జోసెఫ్ అలా అనగానే గాయత్రి నోరు మూసేసి నేను నమ్మను అంది. కాల్స్లో మునిగితే లోకం తెలియదమ్మా అంది వెటకారంగా సాన్వి. సరే అయితే ఎవరైనా తన దగ్గరికి ఐటమ్స్ పట్టుకెళ్తే నచ్చదు అండ్ ఎలా రియాక్ట్ అవుతుందో మనకు తెలుసు కదా, సో ఇప్పుడు అలాంటి సూచనలు కనిపిస్తే ఓకే, లేకపోతే 100% అనుమానించవచ్చు అంది నేహ. సరే అనుకుని అందరూ వెయిట్ చేస్తున్నారు. కారులో సీటు వెనక్కి పుష్ చేసుకుని హాయిగా బజ్జుకుంది పాప. కృష్ణ డ్రైవింగ్ సీట్లో కూర్చుని డోర్ క్లోజ్ చేసి అలా క్యూట్గా పడుకున్న అనుని చూస్తున్నాడు. డోర్ క్లోజ్ చేసిన అదిరిపాటు కనురెప్పలు తెరిచింది అను. ఎదురుగా ఉన్న కృష్ణని, తన చేతులున్న ఫుడ్ని చూసి నాకొద్దు అంది అను. నేను నిన్ను బ్రతిమలాడడానికి రాలేదు, తినిపించడానికి వచ్చాను, దపట్టు అంటూ పూరి నోటి దగ్గరే తీసుకెళ్లాడు. కానీ అను ముఖం తిప్పేసింది. ఏ ఇందాక మాల్లో చూసిన కోపం చాలేదా, మళ్ళీ కావాలా అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ కృష్ణ. ఆ మాటకి అను తల అడ్డంగా ఊపేసరికి తనకి పూరి తినిపించాడు. అలా తెచ్చిన ప్లేట్స్లో ఖాళీ చేస్తున్నాడు కృష్ణ. మధ్య మధ్యలో తను 2 తిన్నాడు. చివరిగా తనకి తినిపించి మూతి తుడిచి బుగ్గల్ని పట్టి గిల్లి క్యూట్ అంటూ దగ్గరకొస్తున్నాడు కృష్ణ. ఆ క్షణం వరకు మైకం కమ్మేసిన దానిలా కృష్ణ ఏం చేసినా ఎదురు చెప్పలేదు. కానీ అలా ముందుకొచ్చేసరికి ఒక్కసారి కృష్ణను వెనక్కి తోసేసింది.
కృష్ణ కూడా భయంగా దూరం జరిగాడు. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏదో నాపై అధికారం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు అందరిలోనూ బిహేవ్ చేస్తే నీ దగ్గరకు వచ్చేస్తానా? నువ్వెన్ని చేసినా నా మనసు, నా డెసిషన్ మారదు, అండర్స్టాండ్ అంటూ తన పర్సులో నుంచి తిన్నవాటికి మనీ తీసి అతని చేతిలో పెట్టింది అను. కృష్ణకు అను మాటలు, అలా డబ్బులు ఇవ్వడం చూసి బాధగా అనిపించి కార్ దిగి వెళ్ళిపోయాడు. కృష్ణ కోసం చూస్తున్న జనాలకు తన అలా ఖాళీ ప్లేట్లతో ఇంకా చిరునవ్వుతో రావడం చూసి షాక్ అయిపోయారు. కృష్ణ సైలెంట్గా బిల్ పే చేసి ఇంక వెళ్దామా అని అడిగాడు. గాయత్రి తేరుకున్నాక ఇప్పుడే అడిగేస్తాను దాన్ని అంటుంటే, ఆగవే, నువ్వు నీ తొందర, నాకెందుకో ఇది ఇప్పుడిప్పుడే చిగురిస్తోంది అనిపిస్తోంది. సో మనం అలా అలా తొలకరిలా ఛాన్స్ అందివ్వాలే కానీ ఆవేశపడి తగలబెట్టేయకూడదు అంది నేహ. కొంచెం అర్థమయ్యేలా చెప్పవా అంది తింగరగా సాన్వి. అంటే మనం కొద్ది కాలం మనకి తెలియనట్టే ఉండాలి, సరేనా అని పూజ అనడంతో డీల్ ఓకే అనుకుని వారి వాహనాలెక్కి ఎంచక్కగా ఇంటికి చేరుకున్నారు అందరూ. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.